ప్రైజ్ ద లార్డ్. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచున్నావు? కీర్తన 10వ అధ్యాయం 1 వచనం. బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు. కానీ బాధలు మనల్ని తరుముతుంటే చూస్తూ ఉంటాడు. మన మీద పడుతున్న ఒత్తిడి తనకేమి పట్టదన్నట్టు మనం ఆ బాధలు పడడానికి అనుమతినిచ్చిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు. శ్రమలు, మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడన్నట్టు గమనిస్తాం. కానీ ఆయన కష్టకాలంలోనూ మన చెంతనే ఉన్నాడన్న విషయాన్ని రూఢిగా నమ్మాలి. మన హృదయం ప్రేమిస్తున్న మన ప్రభువుని మన కళ్ళు చూడలేకపోవచ్చు. అంతా చీకటి. మన కళ్ళకి గంతలు ఉన్నాయి. మన ప్రధాన యాజకుడు మనకి కనిపించకపోవచ్చును గానీ, ఆయన మన దగ్గరనే ఉన్నాడు. కనిపించే దాని మీద కాక, మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాస్యత గురించిన నమ్మకం మీద ఆధారపడాలి. మనం ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి. ఆయన సన్నిధి తెరలో ఉన్నట్టు ఉన్నప్పటికీ ఆయన మన ఎదుట ఉన్నట్టే నేరుగా మాట్లాడితే నీడల్లో నిలబడి మనలను ఆయన కనిపెడుతున్నట్టుగానే ఆయన జవాబిస్తాడు. నువ్వు నీలాకాశం కింద నిలిచినప్పుడు దేవుడు నీకెంత దగ్గరగా ఉన్నాడో, నువ్వు సొరంగంలో వెళ్తున్నప్పుడు కూడా అంతే చేరువలో ఉన్నాడు. దారి తెలియకపోతేనేం, కష్టాల కారు చీకటైతేనేం, నీడల్లో నాకు తోడు నీ కోమల పాదాల చప్పుళ్ళు. విజేత గొప్పవాడు క్షతగాత్రుడై నెత్తురొల్కుతూ కొన ఊపిరితో మూర్ఛితుడై రణరంగంలో కడదాకా పోరాడుతూ నేల కొరిగిన వీరుడు అతని కంటే నిజంగా గొప్పవాడు. ఎస్, అవును. మన జీవితంలో దేవుడు మనకు తోడున్నాడు అన్న ఒక విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందుకు వేస్తే ఎలాంటి పనైనా, ఎలాంటి పరిస్థితులు అయినా సరే మనము విజయాన్ని చూడగలుగుతాం. దేవునిపై ఆధారపడగలుగుతాం. అంత గొప్ప విశ్వాసమును మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా నిలుస్తాడు. ఆమేన్.